శని తాండవం చేయబోతున్నాడు. ఈ రాష్ట్రాల వారు తస్మాత్ జాగ్రత్త. మరి ఆ రాష్ట్రాల వారు ఎవరు, ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, శని 2025 మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. శని 3 జూన్ 2027 వరకు మీనరాశిలో ఉండి ఆ తర్వాత మేషరాశిలో ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. దానివల్ల కర్కాటక రాశికి చెందిన జాతకులకు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడతారు. పనిభారం పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము కూడా రాకుండా పోతుంది. చేపట్టిన పనులేవి విజయవంతం అవ్వవు. అలాగే సింహరాశి, ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. అలాగే శని దోషానికి సంబంధించిన ప్రభావం కూడా ఈ రాశి వారిపై అధికంగా ఉంటుంది. చేపట్టే ప్రతి పనిలోనూ శ్రమ, ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రావాల్సిన సొమ్ము రాదు. అప్పులు చెల్లించే వ్యక్తులు ముప్పు తిప్పలు పెట్టే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. లాభం చాలా తక్కువగా ఉండడంతో పాటు తీవ్రమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా వృశ్చిక రాశి, ఈ రాశి వారికి చతుర స్థానంలో శని సంచరిస్తున్నాడు. దీని కారణంగా వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని దోషం కొనసాగుతుంది. ఈ అర్ధాష్టమ శని దోషం కారణంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలన్నీ నిలిచిపోతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందదు.